మీరు రీసెంట్గా మీకు పార్లమెంట్లో 11వ నెంబర్ గది ఇచ్చారంట. ఆ 11 సెంటిమెంట్ మిమ్మల్ని వేధిస్తుందా, అది గది వద్దని చెప్పి మార్పించుకున్నారంట, నిజమే? అసలు ఇది ఒక చెత్త న్యూస్. నిజంగా మాకు ఆప్షన్ ఉంటుంది, ఏ గది తీసుకోవాలనేది మాకు ఆప్షన్ ఉంటుంది. ఈరోజు మేము స్పీకర్ గారిని కలిసాము, కొత్త పార్లమెంట్లో రూమ్ కావాలన్నా 8 రూమ్లు ఉన్నాయి. 8 రూముల్లో మాకు నచ్చిన గది మేము తీసుకున్నాం. అంతేగాని 11 మీకు అలాట్ చేస్తే 11 వద్దు కాదని వేరే నెంబర్ తీసుకున్నా తప్పు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి చెత్త న్యూస్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఇస్తారు. స్పీకర్ గారు మాకు ఆప్షన్ ఇచ్చారు, 8 రూమ్స్ వేకెంట్గా ఉన్నాయి, మీకు నచ్చింది చూసుకోండి అంటే మాకు వాస్తుకు మంచి రూమ్ కావాలని అడిగాము. ఆయనే చెప్పారు, నీకు నచ్చింది మీరు తీసుకోండి అన్నారు. మేము రాసినది మాకు ఫలానా గది కావాలని మేము ఇస్తేనే ఇచ్చారు. అంతేగాని మాకేదో ఆయన అలాట్ చేసి మళ్ళీ మేము పోయి చేసింది ఉండదు. నేను ఈ మధ్య పార్లమెంట్లో మీ మాట్లాడింది ఒకటి చూశాను. మొన్న జరిగిన ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో 51 లక్షల ఓట్లు పోలైని, ఇదంతా ఫేక్, ఇది నిజాలు చెప్పండి అని చెప్పి పార్లమెంట్లో మీరు ప్రస్తావించారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ ఆధారంతో మీరు ఈ ప్రస్తావన చేశారు? అంటే ఇది వరకు ఎలక్షన్ జరిగింది 2019లో 6 o'clock తర్వాత అంత పర్సంటేజ్ పెరగలేదు. సో ఈసారి చాలా డౌట్స్ ఉన్నాయి, మాకు క్లారిఫై చేయమని అడిగాం. ఎందుకంటే మేము సడన్గా ఆఫ్టర్ 6 o'clock ఒక ఓటు వేయాలంటే దాదాపు 3 నిమిషాలు పడుతుంది. 6 secondsలో ఎలా అయ్యింది? ఈరోజు ఫుటేజ్లు ఎక్కడ ఉన్నాయి? మేమే కాదు, ఈరోజు చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అసలు ఎందుకు సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ కూడా ఈరోజు లేకుండా పోయింది. పరకాల ప్రభాకర్ ఫస్ట్ ఇష్యూని లేవనెత్తారు, ఆ తర్వాత ఆయనే కాదు, పరకాల ప్రభాకర్ గారే కాదు, ఆయన వన్ ఆఫ్ ద పర్సన్. చాలా మంది ఈరోజు చాలా న్యూస్ ఏజెన్సీస్ కూడా ఈరోజు మీకు మహారాష్ట్రలో ఈరోజు ఆఫ్టర్ 6 o'clock వాళ్ళకి చాలా తక్కువ ఉండింది పర్సంటేజ్ డిఫరెన్స్. ఓన్లీ ఒరిస్సా అండ్ ఏది ఆంధ్రాలోనే విపరీతంగా ఆఫ్టర్ పోలింగ్ ఓట్లు పెరిగినట్టు ఇచ్చారు. ఆంధ్రాలోనే పోయిన ఎలక్షన్లో లేదు. ఈసారి సడన్గా ఎందుకు వచ్చింది? రాత్రి వరకు వేసారు. సరే, ఈ బూత్లో ఇంత జరిగిందంటే ఆ బూత్లో సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వడం లేదు. సో ఇంకా కూడా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మేమే వెళ్ళాం ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర. సో మాకు అంటే బెల్లాని చంద్రశేఖర్ గారు ఎక్స్ఎంపీ గారు వాళ్ళ సొంత ఊర్లో ఎప్పుడు కూడా మాకు మైనస్ రాలేదు, మైనస్ వచ్చింది. సో మేము రీపోలింగ్ అడిగాము. సో రీపోలింగ్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఏదైతే ఈవీఎం ఉందో పోలింగ్ రోజు బ్యాటరీ తగ్గిపోతుంది. 100% ఛార్జ్ ఉండేది ఫుల్ ఛార్జ్ పెడతారు. ఆల్మోస్ట్ 60 65% 70 వచ్చింది. సో కౌంటింగ్ చేసే రోజు మళ్ళీ 99% ఉంది. అది ఎలా సాధ్యం? ఎలా ఛార్జ్ అవుతుంది? అదంతా కదా ఎలా ఛార్జ్ అవుతుంది? ఇవన్నీ మాకు డౌట్స్ ఉన్నాయి. ఓట్ చోరీ జరిగింది, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. సో నేను విత్ ప్రూఫ్ నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మాకు డౌట్స్ ఉన్నాయి. సో కేవలం ఏదో అదే జరిగిందని నేను చెప్పను. ఒకవేళ అది జరిగితే మీ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఎందుకు యాజిటేటెడ్గా దీని గురించి ఒక ఎజెండా తీసుకుని ఎందుకు చేయలేకపోతే? మేము మాట్లాడాము, మేము కోర్టుకు పోయాము, కోర్టులో మేము మాట్లాడాము, మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేసాం, పార్లమెంట్లో మేమే కదా మాట్లాడాం. కాంగ్రెస్ పార్టీ కన్నా మేమే గట్టిగా మాట్లాడాం. అసలు ఈవీఎంలే ఉండకూడదు, మేము పేపర్ బ్యాలెట్ పోవాలని చెప్పి మేము ఓపెన్గా మేము మాట్లాడాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడేమో మాత్రం జెన్యూన్గా వచ్చినాయి, మొన్న మాత్రం ఫేక్ వచ్చినాయి. ఆ రోజు కంప్లైంట్స్ ఏమున్నాయి? ఇలాంటి కంప్లైంట్స్ ఆ రోజు 6 o'clock తర్వాత ఇంత పర్సంటేజ్ పెరగలేదు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి. ఎవరు కూడా ఇలా బ్యాటరీ పెరిగిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఆటోమేటిక్గా పెరిగిపోయింది అని లేదు. ఎక్కడ కూడా ఆ రోజు ఏవైతే మనం స్లిప్స్ ఉన్నాయో అవన్నీ కాల్ చేసామని చెప్పారు, డిస్పోజ్ అయిపోయాయన్నారు. మేము ఏదైనా మళ్ళీ రీచెక్ చేయాలంటే సో ఎక్కడన్నా కూడా ఒక ఈవీఎం పైన డౌట్ ఉంటే ఆ ఈవీఎం పైన మాక్ పోల్ చేసి చెక్ చేస్తారు. అలా కాదు మేము ఫ్రెష్ ఈవీఎం చేస్తాం, దాంట్లోనే మాక్ పోల్ చేస్తాము, ఏదైతే మీరు ఎలక్షన్ రోజు వాడారో దాన్ని చేసేదానికి లేదని ఎలా చెప్తారు? ఇవన్నీ కూడా డౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందూపూర్లో ఒక బూత్లో మా కౌన్సిలరు మా అన్నీ కూడా మేమే గెలిచాం, లోకల్ బాడీలు అన్నీ కూడా. సో అక్కడ ఎంపీకి సో మాకు దాదాపు 400 చిల్లర వస్తే ఎమ్మెల్యేకి ఒక ఓటు వచ్చింది. ఆ బూత్లోనే మా ఏజెంట్లు దాదాపు 4 ఉన్నారు, వాళ్ళ రిలీఫ్ ఏజెంట్లు 4 ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలో వేస్తేనే 20-30 ఓట్లన్నా రావాలి. అదే రోజు పక్కన 2 ఓట్లు వేశారు, ఎంపీకి వేశారు, ఎమ్మెల్యే వేశారు. ఎలా అలా వస్తుంది? ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి. మాకే కాదు, చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా డౌట్ రేజ్ చేశారు. సో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ఫైట్ చేసి దీనితో కలబడి దీన్ని సొల్యూషన్ తెచ్చుకోగలిగిన మాట్లాడాం కదా మేము. ఇప్పుడు మేము పార్లమెంట్లో మాట్లాడంటే మా పార్టీ స్టాండ్ మేము మాట్లాడాం. మాకన్నా ఓకల్గా ఎవరు గట్టిగా అడిగారు? కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల గురించి ఎత్తలేదు. మేము వేరే దేశాల్లో అడ్వాన్స్డ్ నేషన్స్ అందరూ కూడా ఈవీఎంలు వదిలేసి పోస్టల్ బ్యాలెట్ అంటే బ్యాలెట్ పేపర్ వెళ్తున్నారు. సో మీరు కూడా అలా ఎందుకు వెళ్ళకూడదు? ఈరోజు హ్యాక్ చేసే అవకాశాలు ఉంటే ఇన్ని దేశాల్లో హ్యాక్ చేశారని చెప్పి మేము లేవనెత్తాము.
మేము ఏదో ఎన్డీఏకి వాళ్ళు కూర్చోలేని దాని గురించి వస్తున్నా. డెఫినెట్. ఇదంతా నేను ఎందుకు అంటున్నానంటే నిజమేనా మీరు పార్లమెంటరీ పార్టీ నాయకులు మీరు సైలెంట్గా బీజేపీని ప్రేమిస్తుంటారు, బీజేపీ వాళ్ళు కూడా సైలెంట్గా మీకు మీ సపోర్ట్ని తీసుకుంటూ ఉంటారు అని అంటారు, నిజమేనా? ఇప్పుడు బీజేపీకి మోస్ట్ ఇంపార్టెంట్ బిల్లు వక్ఫ్ బోర్డ్ బిల్లు. మాకన్నా ఓకల్గా ఎవరు అపోజ్ చేశారు? మేము అపోజ్ చేసాం, గట్టిగా అపోజ్ చేసినాం. మీరే అంటున్నారు ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడారు ఈవీఎంస్కి వ్యతిరేకంగా అని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లైన్ కానీ లేకపోతే మిగతా అపోజిషన్ పార్టీ లైన్ మేము పిక్ చేసి మేము మాట్లాడాము. సో వాళ్ళకి ఇంపార్టెంట్ ఉండేటివి మేము ఎందుకు అపోజ్ చేస్తాం? మా స్టాండ్ మాది, మాకు నచ్చిన, మాకు ఓకే, మా ఇంట్రెస్ట్లో ఉంది అంటే మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. మీరు 2019 నుంచి 24 వరకు అవుట్ రేట్గా బీజేపీకి ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు కదా, ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లుకి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు కదా. మాకు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ట్రిపుల్ తలాక్ బిల్లు వ్యతిరేకించాం, మైనార్టీస్ కోసం నిలబడినాము. చాలా బిల్లులు మేము కూడా వ్యతిరేకించాము. మేము అలా ఏం వన్ సైడ్గా వాళ్ళకి చేసింది ఏం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు మొత్తం అంతా ఎన్డీఏ కూటమే, ప్రస్తుతానికి పరిపాలిస్తుంది ఎన్డీఏ కూటమి, కానీ వైసీపీ కూడా డైరెక్ట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అని చెప్పి అనే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అంటే మేము అంత క్లోజ్గా ఉంటే మేమే అలయన్స్లో పోయేవాళ్ళం కదా. ఈరోజు మేము వద్దనుకోనే మేము ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి మేము ఉన్నాము. పోనీ ఇది నిజమేనా? 2024 ఎన్నికల ముందు ఫస్ట్ అలయన్స్ ఆఫర్ మీకు వచ్చింది, మీరు రిజెక్ట్ చేసిన తర్వాతే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళారు? నాకైతే ఐడియా లేదు. వాస్తవంగా నాకైతే ఐడియా లేదు. మేము ఇండిపెండెంట్గానే పోవాలి, సొంతంగా ఫైట్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. ఎందుకంటే మేము ఒకరితో పోయి లేకపోతే ఒకరితో ఒక అజెండా పెట్టుకొని పోలేదు. ఓపెన్గా ఉండి మనకు ఎవరికైనా మన అవసరం పడితే డెఫినెట్గా మనం స్టేట్కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మేము డిసైడ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకి ఫస్ట్, తర్వాత జనంకి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ మీరు క్లారిఫై చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే అక్కడ అసలు డిస్కషన్ జరుగుతుందా? జరిగితే విధానపరమైన అంశాల మీద అంతర్గతంగా మాట్లాడుకుంటారా? ఆ డెమోక్రటిక్గా ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అందరి ఏకాభిప్రాయంతో ఆ నిర్ణయాలని మీ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారా? ఈ డౌట్ ఉంది. ఎందుకు అని అంటే ఇలాంటి ఏ జరగవనేది అందరికీ ప్రగాఢమైన విశ్వాసం. మీరు నిజం చెప్పండి. ఇక్కడ మా లీడర్ చాలా స్ట్రాంగ్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆయన తీసుకునేస్తాడని చెప్పి, బట్ అలా ఉండదు. ఆయన ఏది వచ్చినా కూడా అందరితో కూడా సీనియర్ లీడర్స్ అందరి ఒపీనియన్ తీసుకుంటారు. సో వాళ్ళందరితో చర్చించే ఏదైనా డెసిషన్స్ ఉంటాయి. సడన్గా మీటింగ్ పెట్టి డెసిషన్స్ అనౌన్స్ చేసేసి ఇంప్లిమెంట్ చేయండి అట్లా అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ మావిగన్ గురించి ఎవరికి తెలియదు, సడన్గా ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ బయటకు రావాల్సి వచ్చింది. కాబట్టి 2 రోజులు పట్టింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అతిపెద్ద విమర్శ ఏంటంటే మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది తలాడిచ్చేస్తారు. ఒకటి, ఈ మావిగన్ అనే పేరు గురించి మీరు పక్కన పెట్టి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, విజయవాడ లేకపోతే గుంటూరు ఎగ్జిస్టింగ్ అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూ కానీ వీళ్ళన్నీ కూడా కలిపి మచిలీపట్నంతో కలిపి చేయాలనేది అందరితో కూడా ఆయన డెసిషన్ వచ్చే ముందు అందరితో కూడా మాట్లాడారు. చాలామంది ఈవెన్ నా ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సో ఇది ప్రాక్టికల్గా ఉంది, ఎలా ఉంది అని చెప్పి అందరినీ కూడా, అంటే నేను జూనియర్, ఇంకా మాలో ఉండే సీనియర్లు అందరినీ కూడా ఆయన ఒపీనియన్ తీసుకున్నారు. రిటర్న్గా ఇమ్మన్నారు. సో మేమందరూ కూడా ఇచ్చాం, రిటర్న్గా ఇచ్చినాం మా పాయింట్స్ ఏదైనా ఉంటే. ఇప్పుడు మేము పంపించాం అంటే. సో అందరూ అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే తలకాయ ఆడిచ్చేవాళ్ళు కాదంట. అంత అవసరం ఏముంది? ఈరోజు అందరి ఒపీనియన్ తీసుకుంటేనే పార్టీ ముందుకు పోతుంది. డెఫినెట్గా తీసుకుంటారు ఏదున్నా కానీ. ఇప్పుడు మీకు ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఆయన ఆలోచించి అందరితో మాట్లాడేది. మరి ఎందుకు పార్టీ అధ్యక్షుడి మీద ఎందుకు అలాంటి ఒపీనియన్ ఉంది? ఒకవేళ అలాంటి ఒపీనియన్ వస్తే మీరందరూ ఆ ఒపీనియన్ని మార్చే ప్రయత్నం చేయకుండా అంతే ఎందుకు ఉంచుతున్నారు? ఒక స్ట్రాంగ్ లీడర్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ లీడరు డెసిషన్స్ ఆయన తీసుకుని వస్తాడేమో, ఆయన చెప్తాడేమో. బట్ ఇక్కడ అందరినీ కలుపుకోవడం వల్ల అంత బాండింగ్. మీరే అంటున్నారు మీకు ఎందుకు అంత అటాచ్మెంట్ జగన్ గారు అంటే, మమ్మల్ని అందరినీ అంత ఇంక్లూజివ్గా అందరిని దగ్గర చేర్చుకుంటారు కాబట్టి మాకు అంత బాండింగ్, మమ్మల్ని అంత నమ్ముతారు కాబట్టి. ఏదో ఆయన ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుని. పార్టీలో వన్ సైడ్ లవ్ ఉంటుందా? అంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డికి అటాచ్ అవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి అటాచ్ అవుతారా? నా ఎగ్జాంపులే తీసుకోండి. సో కాంగ్రెస్ పార్టీలో మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అని వ్యక్తి వచ్చినాక మా పరిస్థితి ఏంటి? ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగింది. ఈ తర్వాత కూడా ఆయన పార్టీ పెట్టినాక దగ్గరుండి మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరుండి చూసుకున్నారు, పొలిటికల్గా గ్రో చేయించారు మమ్మల్ని. ఇప్పుడు ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిలుచుకుంటే ఆయన ఉన్నాడనే ఒక ధైర్యం మేము. ఆయన సపోర్ట్ లేకుండా మేము ఎలా గ్రో అయ్యాం?
సో ఎక్కడ కూడా అది మిథున్ ఆయన రెడ్డికి కలిసి డెఫినెట్గా ఆయన వచ్చింది. హెల్ప్ చేసినారు అందరినీ కూడా, ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. కాదు ఇది మిథున్ రెడ్డికి అట్లా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో ఇంకా అత్యంత దగ్గరగా ఉండి గుడ్డలు చీల్చుకుంటే నాకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తానని చెప్పిన కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన చరిత్ర కూడా చూసాం. కొంతమంది ఉంటారు బ్యాడ్ క్యారెక్టర్స్, మొత్తం వాళ్ళే ఉంటారని చెప్పలేము. ఫిల్టర్ అయింది అనుకుందాం, ఇప్పుడు పోయి ఫిల్టర్ అయింది. ప్రతి నియోజకవర్గంలో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు భయపడుతున్నారు ఈరోజు? కేసులు పెడితే ఎవరు భయపడుతున్నారు? సీనియర్ లీడర్లు అందరినీ కూడా మీరు చూశారు. అంబటి రాంబాబు గారు ఇల్లు తగలబెట్టేశారు, వాళ్ళ మహిళలు ఇంట్లో ఉంటే కూడా అంత గొడవ చేశారు. ఎక్కడ భయపడ్డాడు ఆయన? నేను రెడీ జైలు పోయేదానికి అంటున్నారు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని సంబంధం లేని కేసులో ఎస్పీనే చెప్పారు ఆయనకు సంబంధమే లేదంటే, మరి ఆయన తీసుకొని లోపల వేశారు. జోగి రమేష్ గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఎంత బోల్డ్గా ఉన్నారు. ఆయనకు సంబంధం లేదు. తంబలపల్లిలో తెలుగుదేశం నాయకులు ఒక లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి దొంగ లిక్కర్ అమ్మి ఇవన్నీ చేసిన వాళ్ళని వదిలేసి ఆయన తీసుకొచ్చి కోపం, ఏదో ఒక కోపం నెపం పెట్టి రెడ్ బుక్ అనో ఇంకో పేరు అనో ఆయన లోపల పెట్టారు. ఎక్కడ భయపడ్డాడు? బయట వస్తానే ప్రెస్ మీట్ పెట్టాడు, నేను ధైర్యం, నేను ఫైట్ చేస్తానని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈ కేసులకు వీటికి భయపడేదానికి అందరూ మీరు రేపు ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే బై ఎనీ ఛాన్స్ మీ డిజిటల్ బుక్లో రాసుకున్న వాళ్ళందరూ జైల్లో ఉంటారు? మా టార్గెట్ అది కాదు. ఓపెన్గా మీకు చెప్తాను నేను. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం. అంటే మేము చేయం, న్యాయం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో వాళ్ళు చేసిన తప్పులు మేము చేసినట్టు అవుతుంది. వాళ్ళు చేసినట్లు ఎవరంటే వాళ్ళు ఇల్లులు కాల్చేసి మనుషులను కాళ్ళు ఇంచేసి ఇవన్నీ చేయడం చాలా తప్పది. చాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్కి ప్రధాన కారణం ఈరోజు వాళ్ళు చేసే అరాచకాలు. 100% ఈరోజు డౌన్ఫాల్ ఖచ్చితంగా పబ్లిక్లో ఇంత 2వ సంవత్సరంలో ఇంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఎక్కడ